హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 10th క్లాస్ సోషల్కి సంబంధించి థర్డ్ వీడియో అండి. ఇందులో 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ బిట్స్ అన్నీ కూడా ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 10th సోషల్కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. అది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఎవరైనా ఇంతకుముందు 2 వీడియోస్ మిస్ అయి ఉంటే ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరు చూడవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 దక్షిణ ధ్రువం. నెక్స్ట్ వన్, భారతదేశ దక్షిణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణమండలంలో ఉండడం వలన భారతదేశ దక్షిణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని ఇంచుమించు 2 సమభాగాలుగా చేసే రేఖ. భారతదేశాన్ని ఇంచుమించు 2 సమాన భాగాలుగా చేసేటువంటి రేఖ ఆప్షన్ 2 కర్కట రేఖ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన ప్రవచనం. సో ఇక్కడ సరైన ప్రవచనం ఆప్షన్ 1 భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది. సో ఇదే స్టేట్మెంట్ 4లో ఉంది కాబట్టి ఇవి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, కోస్తా తీర ప్రాంతం సముద్ర ప్రభావానికి గురి కావడం వల్ల పగలు, రాత్రి, వేసవి, శీతాకాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. ఈ పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సమశీతోష్ణ స్థితి. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ప్రతి 1000 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 6.4 డిగ్రీ సెల్సియస్. ప్రతి 1000 మీటర్లకు సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొలది 6.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. నెక్స్ట్ వన్, మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రత ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, హిమాలయ ప్రాంతాల్లో వేసవి విడుదలుగా పేర్కొనబడేవి. హిమాలయ ప్రాంతాల్లోని వేసవి విడుదలు ఆప్షన్ 4 పైవన్నీ సిమ్లా, గుల్బర్గ్, నైనిటాల్, డార్జిలింగ్. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమలలోని వేసవి విడిదికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం లేదా ప్రాంతాలు. ఆన్సర్ ఆప్షన్ 3 ఊటీ లేదా ఉదకమండలం, కొడైకెనాల్. నెక్స్ట్ వన్, ఉత్తరార్ధగోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఈ పవనాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యాపార పవనాలు. నెక్స్ట్ వన్, వ్యాపార పవనాలను ఆంగ్లంలో ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ట్రేడ్ విండ్స్. నెక్స్ట్ వన్, ట్రేడ్ అన్నది ఏ భాషా పదం? ట్రేడ్ అనేది జర్మన్ భాషా పదం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ట్రేడ్ అనే జర్మన్ పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ట్రాక్. నెక్స్ట్ వన్, ట్రేడ్ విండ్స్ అనునది ఏ భాషా పదం? ట్రేడ్ విండ్స్ అనేది ఆంగ్ల భాషా పదం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హిమాలయ నదులకి ఉదాహరణ. గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ఈ 3 కూడా హిమాలయ నదులే.
సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, సింధు నది జన్మస్థలం. ఆన్సర్ ఆప్షన్ 2 కైలాస పర్వతాలలోని ఉత్తరవాలు. నెక్స్ట్ వన్, గంగా నది ఏ నదుల కలయిక వలన ఏర్పడును? ఆన్సర్ ఆప్షన్ 3 బిడి భగీరథ, అలకనంద ఈ రెండు కలవడం వలన గంగా నది అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, గంగా నది ఏ ప్రదేశం వద్ద పర్వతాలను వదిలి మైదానాలలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 హరిద్వార్. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నది జన్మస్థలం. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం ఆప్షన్ 1 జమయుంగ్డాంగ్. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నది గురించి సరికానిది. బ్రహ్మపుత్ర నది గురించి సరికానిది ఆప్షన్ 4 ఇది ద్వీపకల్ప నది అనేది సరికాదు, ఎందుకంటే బ్రహ్మపుత్ర నది అనేది హిమాలయ నది. ఈ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు, అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ దిహాంగ్ అని పిలుస్తారు, అస్సాం లోయలో దిబాంగ్ లోహిత అనే ఉపనదులు కలిసిన తర్వాత ఇది బ్రహ్మపుత్రగా పిలువబడుతోంది. నెక్స్ట్ వన్, బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకి అరేబియా సముద్రంలో కలిసే నదులకి మధ్య జల విభాజక క్షేత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పశ్చిమ కనుమలు. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం. ద్వీపకల్ప నదుల యొక్క ప్రవాహ మార్గం అనేది మారదు, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప నదులలో పెద్దది. ద్వీపకల్ప నదులలో పెద్దది ఆప్షన్ 2 గోదావరి. నెక్స్ట్ వన్, గోదావరి జన్మస్థలం. గోదావరి నది యొక్క జన్మస్థలము ఆప్షన్ 1 మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం. నెక్స్ట్ వన్, అంతర్గత ప్రవాహాలు అనగా? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అవపాతం, ఉపరితల ప్రవాహం, భూగర్భ ప్రవాహం ఇవన్నీ కూడా అంతర్గత ప్రవాహాలే. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో పుట్టే చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు ఏ నదీ వ్యవస్థకు చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 గంగా నదీ వ్యవస్థ. ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ వన్, తుంగభద్ర నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ 4 కృష్ణా నది. నెక్స్ట్ వన్, తుంగభద్ర నది జలాలను పంచుకునే రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నెక్స్ట్ వన్, తుంగభద్ర నది గురించి సరైనది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. ఇది పశ్చిమ కనుమలలో పుడుతుంది. మొత్తం పరివాహక ప్రాంతం 71,417 చదరపు కిలోమీటర్లు. కర్ణాటకలో 57,671 చదరపు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో ఎంత శాతం మంది శ్రామిక జనాభా కలరు? ఆన్సర్ ఆప్షన్ 1 92%. నెక్స్ట్ వన్, భారతదేశంలో జనగణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ జనగణన సమాచార సేకరణ నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 సెన్సస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1872.
నెక్స్ట్ వన్, మొదటి సంపూర్ణ జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? సంపూర్ణ జనగణన అనేది 1881లో జరిగింది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 1881. నెక్స్ట్ వన్, 2011 సంవత్సరంలో జనగణన ప్రకారం భారతదేశ జనాభా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 121 కోట్లు. నెక్స్ట్ వన్, 2011 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం భారతదేశ పురుష జనాభా? ఆన్సర్ ఆప్షన్ 2 62 కోట్లు. నెక్స్ట్ వన్, 2011 జనగణన లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీల జనాభా? ఆన్సర్ ఆప్షన్ 3 58 కోట్లు, సుమారుగా 58 కోట్లు. నెక్స్ట్ వన్, ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 3 విధాలు. నెక్స్ట్ వన్, జనాభా వర్గీకరణ ప్రకారం క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ ఆప్షన్ 4. పిల్లలు అంటే 15 సంవత్సరాల లోపు వారు, పనిచేసే వయసు 15 నుంచి 59 సంవత్సరాలు, 59 సంవత్సరాల పైబడిన వారిని వృద్ధులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, జనాభా వర్గీకరణలో వీళ్ళు గౌరవప్రదమైన ఆదాయం, ఉద్యోగ భద్రత కోరుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పనిచేయు వయసు వారు. నెక్స్ట్ వన్, జనాభా వర్గీకరణలో వీళ్ళు తమ అవసరాల కోసం సొంత ఆదాయం కలిగి ఉండరు? ఆన్సర్ ఆప్షన్ 1 పిల్లలు. నెక్స్ట్ వన్, జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియచేయు సూచీని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 లింగ నిష్పత్తి. నెక్స్ట్ వన్, 1951 భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 946:1000. నెక్స్ట్ వన్, 2011 భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి? ఆన్సర్ ఆప్షన్ 1 943:1000. నెక్స్ట్ వన్, 1991 భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 929:1000. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 103. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ పురుష నిష్పత్తి 2011 లెక్కల ప్రకారం? ఆన్సర్ ఆప్షన్ 3 993:1000. నెక్స్ట్ వన్, భారతదేశంలో లింగ నిష్పత్తి పరంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కేరళ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.